సైనిక్ స్కూల్లో తాజాగా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో 6వ తరగతి 9వ తరగతులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. మరి ఇందులో చేరాలంటే విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలేంటి, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం ఏంటి, ఆ తర్వాత ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఈ వివరాలను ఈ వీడియో నుంచి తెలుసుకుందాం. మొదట 6వ తరగతి ప్రవేశానికి కావాల్సిన అర్హతలేంటి? ఈ పాఠశాలలో ప్రవేశం పొందడానికి బాలురు బాలికలు ఇద్దరు అర్హులే. అయితే 6వ తరగతిలో చేరడానికి అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసు 10 నుంచి 12 ఏళ్ల వయసు. అంటే మార్చి 31వ తేదీ 2026 సంవత్సరం నాటికి అభ్యర్థి 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక 9వ తరగతి ప్రవేశానికి 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మార్చి 31వ తేదీ 2026 సంవత్సరం నాటికి అభ్యర్థి ఈ వయసులో ఉండాలి. అంతేకాకుండా 6వ తరగతిలో చేరడానికి 5వ తరగతి పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే 9వ తరగతిలో చేరాలంటే 8వ తరగతి పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇదిలా ఉంటే దరఖాస్తు విధానం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థి దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలను చూస్తే జనరల్, ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్, డిఫెన్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలైతే 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎంపిక విధానానికి వస్తే ఎంపిక విధానం పరీక్షతో ఉంటుంది. 6వ తరగతిలో ప్రవేశాలకైతే మొత్తం 300 మార్కులతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. లాంగ్వేజ్కు మొత్తం 50 మార్కులు ఉంటే అందులో 25 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్లోనూ 150 మార్కులు ఉంటాయి, అందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ఇంటెలిజెన్స్లో 50 మార్కులకు 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్లో 50 మార్కులకు 25 ప్రశ్నలు. ఇందుకు వారికి కేటాయించే సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అంటే మొత్తం 150 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టైంలోపు వారి పరీక్షను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9వ తరగతి విషయానికి వస్తే 9వ తరగతిలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఈ పరీక్షలో 400 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్కు 200 మార్కులు ఉంటే అందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ఇంటెలిజెన్స్లో 50 మార్కులు ఉంటే 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్లో 50 మార్కులు 25 ప్రశ్నలు, జనరల్ సైన్స్లో 50 మార్కులు 25 ప్రశ్నలు, సోషల్ సైన్స్లోనూ 50 మార్కులకు గాను 25 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కూడా వారికి మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైతే సాయంత్రం 5 గంటల వరకు వారికి పరీక్ష ఉంటుంది. అంటే మొత్తం 180 నిమిషాల వరకు వారికి సమయాన్ని కేటాయిస్తారు.